ఇందుకే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది చాలా ఘాటుగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఘాటుగా కాదు, పచ్చి బూతులు తిడుతుంటారు. వాళ్ళకి మంచి మర్యాద తెలియదు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ మరి టీడీపీ వాళ్ళు చేస్తుంది ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏదో ఉచిత బస్సు పథకం అమలు చేసుకుంటున్నారు, చేసుకోండి. సరే, అన్ని బస్సుల్లో జర్నీ చేపిస్తామన్నారు, కానీ ఏసీ బస్సులో లేదేంటని ఏదో తప్పుడు వీడియోలు పెడుతున్నారని పాపం ఆ రెండు పత్రికలు చాలా వాపోతున్నాయి. ఈ మధ్యలోనే గత ప్రభుత్వంలో 14-19 మధ్యలో మంత్రి పదవి ఎలగబెట్టిన ఒక ఆవిడ వచ్చేసేసి ఏదేదో మాట్లాడతారనమాట. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న లేడీస్తో వాళ్ళకేంటి పని? వైఎస్ భారతి గారు కూడా 0 టికెట్తో ప్రయాణించవచ్చు అట. మీకు చెప్పారా వైఎస్ భారతి గారు ఏమన్నా? పోనీ వైఎస్ భారతి గారు ఏమన్నా విమర్శించారా ఈ పథకం మీద? బయటకు వచ్చేమన్నా మాట్లాడారా? ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి తరపున ప్రచారం చేయడం మినహాయించి ఏదైనా రోజున ఒక రాజకీయ విమర్శ అయినా చేశారా? మరి ఎందుకని వాళ్ళ మీదకి అంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ తర్వాత నాయకత్వం ఎవరు అంటే ఇప్పుడు క్లియర్ కట్గా వీళ్ళకి అర్థమైపోయింది. అందుకనే ఆ పార్టీలో ఎవరి మీదైనా సరే బురద జల్లేద్దాం, ముందు నుంచి లాగేద్దాం, రోడ్డు మీదకి లాగేద్దాం వాళ్ళ పేర్లని అని. లేకపోతే వైఎస్ భారతి గారు ఈ ఉచిత బస్సు పథకం మీద ఏమైనా మాట్లాడారా? ఆమె పేరు ఎందుకు ఉచ్చరించాలి? ఇది ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. మన ప్రభుత్వ హయాంలో గతంలో 14 నుంచి 19 దాకా మనం ఎంతెంత ముడుపుల రూపంలో స్వీకరించాము? దాని మీద ఎంక్వైరీ కనుక జరిగితే ఏం జరిగి ఉండేది? మనకు మంత్రి పదవి మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు? ఏదో కార్పొరేషన్. సరే, ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో సహజమే. కానీ మాట్లాడితే మా మహిళా నేతను అవమానించారు, మమ్మల్ని అవమానించారు అని చెప్పుకొని బాధపడుతూ నిన్నే కదా మనం కూడా చెప్పడం జరిగింది. నిన్నే పాపం ఆయన వారు బాగా బాధపడ్డారని. మరి ఇంట్లో కూర్చున్న లేడీస్ గురించి రాజకీయాల్లోకి లాగితే ఏమనాలి? మాట్లాడితేనేమో ఏదైనా వెంటనే కులం కార్డు తీసుకురావటం, మా కులాన్ని అవమానిస్తారా, పెట్టేయండి ఒక అట్రాసిటీ కేసు అని పెట్టేయటము. ఇంతేనా? ఇదే రాజకీయం. ఇలా చేస్తూ అద్దాల మేడలో కూర్చొని మనం ఎవడి మీదకైనా రాళ్ళు వేయచ్చు, వాళ్ళు మాత్రం రాళ్ళు వేయకూడదు. ఇలా ఉంటే ఎలా? అంటే ఎవడో పేటీఎం బ్యాచ్ అట. పేటీఎం బ్యాచ్ మనదేంటి గూగుల్ పే బ్యాచా? మరి ఇప్పుడు అవతల వాడి మీద బురద ఈజీగా జల్లుతాం. వాడు పేటీఎం 5 రూపాయల కోసం చేస్తాడు, 10 రూపాయల కోసం చేస్తాడు. మరి నువ్వేంటి 5 లక్షలకి 10 లక్షలకి చేస్తావా? సిల్లీగా ఉంటుంది కదా. పేటీఎం గాళ్ళు ఈజీగానే పేరు పెడతారు ఎవరికైనా. నిజంగా వాడికి పేటీఎంతో ఎన్నెన్ని డబ్బులు పడుతున్నాయి, ఎంత డబ్బులు పడుతున్నాయి, ఇవన్నీ కూడా లెక్కలు తీస్తే తెలుస్తుంది కదా. వీళ్ళు ఎవరినైతే పేటీఎం అంటారు, పోయి వాళ్ళ అకౌంట్లు తీయండి. ఆ పేటీఎం అనబడి వాళ్ళ అకౌంట్లు తీయండి. ఎంత డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఎలా వచ్చాయో తెలుస్తుంది. కనీసం 10 మందిని తీయండి. అంటే మన సంపాదన ఏమో చక్కగా రాజమార్గంలో, అవతల వాడి సంపాదన అవినీతి సంపాదన అని చెప్పడానికి బురద ఈజీగా చల్లచ్చు కదా. అది తుడుచుకుంటూ కడుక్కుంటూ కూర్చుంటాడు అన్నట్టుగా ఎవడెవడి మీదో ఏదో చేస్తూ. ఇప్పుడు నీ పథకం మీద ఎవడైనా అపసత్య ప్రచారం చేస్తే కేసులు పెట్టేసేయండి కేసులు. ఎందుకు మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం అంతకుముందు కూడా హెచ్చరించాం కదా. ఏది తల్లికి వందనంలో పలానా డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది అంటే పరువు నష్టం దావా వేస్తామని వేయండి. ఎందుకు వేయలేదు ఇంకా? మళ్ళీనేమో రాజకీయాల్లో ఇవన్నీ సహజం బ్రదర్ అనుకుంటాను. అలా ఎలా కుదురుతుంది? నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా? దీని ద్వారా మనం గత నెలలో పెట్టినటువంటి వైఎస్ భారతిరెడ్డి గారంటే వాళ్ళకి ఎందుకు భయం, గత 4 ఏళ్లుగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇదే సేమ్ రీజన్. ఇంకొక నాయకత్వాన్ని ముందే మనం మటాష్ చేసేద్దాము, కావాల్సినంత బురద చల్లుదాము. ఆ తర్వాత రోజుల్లో, ఆ తర్వాత కాలంలో ఇదిగో వీళ్ళ మీద అప్పట్లోనే ఆరోపణలు ఉన్నాయి చూసారా, వీళ్ళు ఎలా వస్తారు రాజకీయాల్లోకి మాట్లాడదాం అని. అంతే కదా. ఒక దమ్ముగల రాజకీయాలు చేయాలన్నమాట. ఈరోజుకి కూడా ఫలానా నేత భార్య కానీ, ఫలానా నేత కుమార్తె కానీ, ఫలానా నేత కోడలు కానీ, లేదంటే ఫలానా నేతకు సంబంధించిన ఎలాంటి బంధుత్వం ఉన్న వాళ్ళపైన ఎవరైనా ఇలా విమర్శలు చేస్తారా? ఎలా వస్తుంది వాళ్ళకి నోరు అంటే మన అధిష్టానం దగ్గర మెప్పు పొందేందుకు
మన అధిష్టానాల దగ్గర మెప్పు పొందేందుకు ఇలాంటి ఒక సిల్లీ ప్రయత్నం చేస్తామన్నమాట. వాళ్ళు ఏమంటారు వెంటనే రేటింగ్స్లో వీడు చక్కగా విమర్శించారు, అందరిని టార్గెట్ చేశారు కాబట్టి మనం ఈ నెల లేదంటే